హలో అబీబీస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వచ్చామండి మళ్ళీ మీ ముందరకు వచ్చాం ఒక మంచి టాపిక్‌తో. ఈ మధ్యన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలిసినియి, కొన్ని ఇన్ఫర్మేషన్‌లు గ్యాదర్ చేసాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ద్వారా ఇంకొన్ని విషయాలు తెలిసినియి. స్టూడెంట్స్ ద్వారా ఇంకొన్ని విషయాలు తెలిసినియి. అవంటే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మోస్ట్‌లీ ఒక 4, 5 టాపిక్స్ ఉన్నాయి. బేసికల్‌గా ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే యూకేవీఐ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తుంది స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేసిన వాళ్ళకి. మేబీ ఇది మీకు కొంచెం షాకింగ్‌గా అనిపించొచ్చు కానీ అది నిజమే. ఎందుకంటే ఇన్‌ఫాక్ట్ నాకు చాలా షాకింగ్‌గా అనిపించిందండి. ఈ మధ్య నాకు తెలిసిన విషయం లేటెస్ట్‌గా ఏంటంటే, ఎప్పుడైనా మనం నార్మల్‌గా స్కిల్డ్ వర్కర్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఏముంటదండి. మనకి సీఓఎస్ వచ్చేస్తదా? సీఓఎస్ వచ్చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్‌గా మనం డాక్యుమెంట్స్ తీసుకుంటాం. మన పాస్‌పోర్టు, ఈ కాపీస్ ఇయన్నీ పెట్టుకొని ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తాం. చేసేసిన తర్వాత జనరల్ అని ఉంటది, ప్రయారిటీ ఉంటది, సూపర్ ప్రయారిటీ ఉంటది. మనకి ఏ ఆప్షన్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని బట్టి వాళ్ళు అప్రూవల్ చేసేస్తారు ఆ టైమ్ లైన్‌లో. అండ్ మీన్‌వైల్ వాళ్ళకేమన్నా ఎక్స్‌ట్రా డాక్యుమెంటేషన్ కావాలంటే వాళ్ళేమన్నా ఇంకా ఎక్స్‌పెక్ట్ ఏమన్నా చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టేట్‌మెంట్ లాంటివి ఇలాంటివి ఏమన్నా కావాలంటే వాళ్ళు మనకు మెయిల్ పెడతారు. ఆ మెయిల్‌కి మనం రెస్పాండ్ అవుతూ ఆ డాక్యుమెంట్ వాళ్ళకిస్తాం. దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇది నార్మల్ ప్రాసెస్. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే ఇమిగ్రేషన్ ఇక్కడ మీకు టైట్ అయిపోయిన విషయం ఆల్రెడీ మీకు తెలిసిందే. అది కొత్త విషయం ఏం కాదు. ఈ మధ్యన ఈళ్ళు గట్టిగా ఏం చేస్తున్నారంటే యూకేవీఏ వోళ్ళు వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నారంట. అంటే డౌట్‌ఫుల్ అప్లికేషన్స్ మీద. ఆహ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది స్టూడెంట్స్ గానీ, వేరే వాళ్ళు గానీ స్కిల్డ్ వర్కర్ వీసా కొనేసుకొని మనం ఎలాగైనా సరే ఇక్కడ ఉండాలని చెప్పేసి డిసైడ్ అయ్యి 20,00,000, 25,00,000 కట్టినోళ్ళు ఉంటారు గదండీ! సో, వాళ్ళకి ఆహ్, డౌట్ వచ్చినప్పుడు వీళ్ళేం జేస్తున్నారంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ జేస్తున్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ జేయడం ఏంటి యూకేవీఏ అనుకుంటున్నారా? అది 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 షాకింగే. కానీ అదే నిజం అండి. సో, రీసెంట్‌గా ఒక కేస్ అయింది. ఇలాగే వీసా కొనుక్కున్నారు ఆబ్వియస్‌లీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే మనం సెటిల్ అవ్వాలని జెప్పేసి. సో, వాళ్ళిద్దరో ముగ్గురో ఉన్నారండి. సో, వాళ్ళకేం జరిగిందంటే వాళ్ళు ఒకే కన్సల్టెంట్ త్రూ అప్లై చేశారు. ఆబ్వియస్‌లీ మనం ఒకళ్ళ దగ్గర కొనుక్కున్నామంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కొనుక్కునే ఉంటారు గదా! అతను ఏం చేశాడు కన్సల్టెంట్ యాజ్ యూజువల్‌గా సీఓఎస్ ఇచ్చేసాడు. ఆ సీఓఎస్ తీసుకున్నారు, సబ్మిట్ చేశారు, డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. మొత్తం అంతా అయిపోయింది. ఇంకా రిలాక్స్ ఇంకొచ్చేస్తదిలే ఇంకో 1 మంత్‌లో మనకి అప్రూవల్ అని చెప్పేసి ఉన్నారనమాట. సో, వాళ్ళకి మెయిల్ వచ్చిందేంటంటే, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాం. మీ అప్లికేషన్‌లో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ క్లారిఫికేషన్ కోసం మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాం అన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అనేది. అది కూడా యూకేవీఐ. సరే అని చెప్పేసి మీటింగ్ అటెండ్ అయ్యారు. వాళ్ళు టీమ్స్ మీటింగ్ పెట్టారు. మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు లిటరల్లీ వాళ్ళ క్వెషన్స్ ఎలా ఉన్నాయంటే అది ఇంటర్వ్యూ కన్నా ఇంట్రోగేషన్ అని సరిగ్గా చెప్పుకోవచ్చండి మనం. ఎందుకంటే ఇది వాళ్ళు అడిగిన క్వెషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇది ఎక్కడ తీసుకున్నావు? ఎలా వచ్చింది నీకు సీఓఎస్? నీ రోల్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇంటర్వ్యూ ఏమి ఇచ్చావు? నీకు ఆఫర్ లెటర్ ఎప్పుడొచ్చింది? ఈ ప్రీవియస్ రోల్‌కి, ఈ రోల్‌కి సంబంధం ఏంటి? అండ్ వీళ్ళు తీసుకునే రోల్ మీద కూడా క్వెషన్స్ అడిగారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనలిస్ట్‌కో అప్లై చేశాననుకోండి. ఏముంది చాట్‌జీపీటీలో కొడితే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫర్ బిజినెస్ అనలిస్ట్ అంటే బోలెడన్ని క్వెషన్‌లొచ్చేస్తాయి. ఆ క్వెషన్‌లవన్నీ తీసి బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటి? నువ్వేం చేస్తావు? ఈ రోల్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇలాంటివన్నీ అడుగుతారనమాట. ఇవన్నీ అడిగేసిన తర్వాత వాళ్ళేం చేశారు? సరే ఓకే. విల్ గెట్ బ్యాక్ టు యూ అని జెప్పేసి కాల్ కట్ చేసేశారు. అలా కట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక నెల, నెలన్నర అయింది. ఇప్పటిదాకా అయితే అప్డేట్ ఏం లేదు. ఎప్పటిదాకా వస్తదో కూడా ఐడియా లేదు. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అన్‌సర్టెనిటీ గోయింగ్ ఆన్ దేర్. సో, వాళ్ళది అప్రూవ్ అవుతదా? రిజెక్ట్ అవుతదా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకవేళ 2, 3 మంత్స్ అయిపోయిందనుకోండి అప్లికేషన్ సబ్మిట్ చేసి. ఈలోపు వాళ్ళు ఫుల్ టైమ్ జేసుకోవచ్చా? చేయకూడదా? వాళ్ళ స్టేటస్ ఏముంటది? ఏంటి పరిస్థితి అనేది చాలా అన్‌సర్టెన్‌గా ఉన్నారు. సో, ఇది నేను మీకు చెప్పింది ఒక కేసేనండి. ఇలాంటి చాలా కేసులు ఈ రీసెంట్‌గా మళ్ళీ నా దగ్గరకొచ్చినియి. నేను యాక్చువల్‌గా అవాయిడ్ చేసేద్దాం అనుకున్నాను. ఇది ఏముందిలే వన్ ఆఫ్ కేసెస్ కదా! ఎక్కడో అక్కడ వస్తూనే ఉంటాయి కదా! అనుకున్నా. కానీ స్టిల్ ఇలాంటి కేసెస్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఆబ్వియస్‌లీ ఐ థాట్ యూ షుడ్ నో అబౌట్ ఇట్. సో, ఈ వీడియో చేస్తున్నాననమాట. అండ్ నేను ఎప్పుడు చెప్పేది అదేనండి. కన్సల్టెంట్స్ దగ్గరికెళ్ళొద్దు, డబ్బులు పెట్టి కొనొద్దు. అంటే మనకి చాలామంది అర్థం చేసుకుంటారు గానీ, చాలామంది అర్థం చేసుకోరు. ఎందుకంటే, ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,00,000 ఖర్చు పెడతారండి ఈ కన్సల్టెంట్‌కి. 20,00,000 ఖర్చు పెడతారు. మీ ఫ్యామిలీలో నలుగురున్నారనుకోండి. వైఫ్, హస్బెండ్, ఇద్దరు పిల్లలున్నారనుకోండి. ఒక మనిషికి ఆహ్, మీరు వీసాకి 20,00,000 ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత మీరు వీసా ఫీజు పెట్టుకోవాలి గదా! ఒకళ్ళకి 7,00,000 అవుతదండి. సో, మీరు 20,00,000 ప్లస్ నలుగురికి
5 ఏళ్ల వీసాకి 7,00,000 ఒక మనిషికేసుకుంటే 28,00,000. సో, ఆల్మోస్ట్ 48,00,000 అక్కడ అయిపోయినాయండి. సో, 5 ఏళ్ళకి మీరు 48,00,000 ఖర్చు పెడతారు. దాని తర్వాత ఏమవుతది? 5 ఏళ్లలో మీరు కష్టపడి సంపాదించేసి ఊదవతల పారేయొచ్చులే 48,00,000 కదా అని అనుకుంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే 5 ఏళ్ల తర్వాత మీరు ఐఎల్ఆర్ అప్లై చేయాలా? ఐఎల్ఆర్ అప్లై చేయడానికి ఒక మనిషికొచ్చే ఫీజు £3,800 4,00,000 అనుకోండి. అదేంటి డైరెక్ట్‌గా మనం అప్లై చేసుకుంటే. ఒకవేళ మీరు కన్సల్టెంట్ దగ్గరికెళ్తే మనిషికో 1,00,000 ఏస్తాడాడు. సో, నలుగురికి 20,00,000 అవుతది. సో, 48,00,000 5 ఏళ్ళకి ఖర్చు పెట్టి, మళ్ళీ మీరు ఐఎల్ఆర్ కోసం ఒక 20,00,000 ఖర్చు పెట్టి, 68,00,000 లిటరల్లీ మీరు ఖర్చు పెడుతున్నారు 5 ఏళ్ళకి ఇక్కడ సెటిల్ అవ్వడానికి. ఇఫ్ యూ గో త్రూ దీస్ ఇంప్రాపర్ రూట్స్. సో, ఇదంతా మనకు అవసరమా అండి? 68,00,000 ఒక మిడిల్ క్లాసోళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? మనకి 10, 15,00,000 అప్పు ఉంటేనే కింద మీద పడిపోయి ఊపిరాడదు, నిద్ర రాదు మనకి. సో, 68,00,000 అంటే ఒక్కసారి ఆలోచించండి మీరు. సో, I would definitely urge students and people who are aiming to get their skilled worker visas in these routes, you need to think about it. చాలా ఆలోచించండి. ఎందుకంటే ఇంత అన్‌సర్టెన్ సిట్యుయేషన్‌లో మీరు కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసేదేం ఉండదు. టు బి వెరీ హానెస్ట్ వాళ్ళు చెప్పే స్టాండర్డ్ ఆన్సర్స్ ఏంటంటే, మేము నీకు సీఓఎస్ ఇచ్చేసాము. దాని తర్వాత మా ప్రాబ్లమ్ ఏంటి? నీకు సీఓఎస్ నంబర్ వచ్చింది కదా! సర్టిఫికేట్ నంబర్ వచ్చింది కదా! నువ్వు దాంతో అప్లై చేసుకున్నావు కదా! యూకేవీఏ దగ్గర పెండింగ్ ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను అంటారు. దానికి ఏం ఆన్సర్ ఉంటదండి మన దగ్గర? సరే ఓకే. ఇప్పుడు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసి 2 నెలలు, 3 నెలలు అయింది. మనకు కన్ఫర్మేషన్ రాలా. అదే ఒకవేళ 6 నెలలు, సంవత్సరం వరకు కన్ఫర్మేషన్ రాకపోతే ఏం చేయగలమండి? ఎందుకంటే మీరు అనుకోవచ్చు, యూకేవీఏతో మాట్లాడేస్తే అయిపోతది అంటే, యూకేవీఏ ఏమన్నా ఎయిర్‌టెల్ కస్టమర్ సర్వీస్ అనుకుంటున్నారా? ఫోన్ చేయగానే ఎత్తేసి, "ఆ! బాబు చెప్పండి మీ నంబర్ ఏంటి" అనడానికి. కుదరదండి అలాగా. వాళ్ళేం రెస్పాండ్ అవ్వరు. అప్లికేషన్ ప్రాసెసింగ్‌లో ఉంది. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎన్ అప్డేట్. సింగిల్ లైనర్ అంతే. వాళ్ళు అదే చెప్తారు. ఫోన్ పెట్టేస్తారు. సో, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు గనక మీకు తెలిసినోళ్ళు గానీ, ఎవరైనా ఇండియా నుంచి వద్దాం అనుకుంటున్నా అండ్ ఇక్కడున్నోళ్ళు వీసా స్విచ్ చేసుకొని స్టూడెంట్ నుంచి గానీ, పీఎస్‌డబ్ల్యూ నుంచి గానీ వీసా కొనుక్కొని మనం మార్చేసుకుందాం అనుకుంటున్నా సరే, 1000 సార్లు ఆలోచించుకోండి. 100 కూడా కాదు. 1000 సార్లు ఆలోచించుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ప్రాబ్లమాటిక్ ఫర్ యూ. అండ్ ఇమిగ్రేషన్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది కాబట్టి, మనం ఏం చేయలేము. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ థట్. సో, ఐ వుడ్ సే ఉన్న ఆప్షన్స్ ప్రాపర్‌గా దొరికితే గనక యూజ్ చేసుకోండి. లేదంటే లేదు. అండ్ యాజ్ యూజువల్‌గా మీకు లేటెస్ట్ అప్డేట్ తెలిసిందే. కేర్ హోమ్ వీసాస్ తీసేశారు. అది ఆబ్వియస్‌లీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం ఈ మధ్యన తెలిసిందేంటంటే, ఇల్లీగల్ వర్కర్స్ మీద భయంకరంగా రైడ్‌లు చేస్తున్నారు. నెక్స్ట్ వీడియో దాని మీదే ఉంటది. దాని మీదే మాట్లాడదాం. నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఏం జరుగుతున్నాయి బయట? ఈ కేసెస్ అన్ని డిస్కస్ చేస్తాను. కొన్ని రియల్ లైఫ్ సినారియోస్ కూడా నేను ఆబ్వియస్‌లీ మీతో డిస్కస్ చేస్తాను. ఇన్‌ఫాక్ట్ నేను మీతో డిస్కస్ చేసే ప్రతి విషయం కూడా రియల్ లైఫ్ సినారియోనే ఉంటది. సో, ఐ థింక్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం అనుకున్నా. ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీరు గానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతది అనుకుంటే ఫార్వర్డ్ చేసేయండి అర్జెంట్‌గా. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే గనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం ఇలాంటి టాపిక్స్ మీద మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేస్తూ ఉంటాం. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ యూ టేక్ కేర్. సీ యూ లేటర్.